మామ ఆకాశంలో 13,000 అడుగులు ఎత్తు నుంచి జంప్ చేస్తే ఆ ఫీల్ ఎలా ఉంటుంది మామ, అదిరిపోద్ది కదా. దాన్నే స్కై డైవింగ్ అంటారు. ఇది చేయడానికి మనం ఈ రోజు పతాయా వచ్చేసాము. పతాయాలోని డ్రాప్ జోన్ లో మంచి మంచి అడ్వెంచర్స్ ఉంటాయన్నమాట. సో ఇక్కడ ఈ రోజు మనము స్కై డైవింగ్ అయితే చేయబోతున్నాము. ముందుగా రాగానే ఫామ్ ఫిల్అప్ చేసేయాలి. ఫామ్ ఫిల్అప్ చేసి ఇన్సూరెన్స్ అన్ని పే చేశాక మనకు ఒక టోకెన్ ఇస్తారనమాట. ఆ టోకెన్ తీసుకొని మనం అయితే ఈ వెయిట్ ఏరియాలో వెయిట్ చేయాలి మామ. మనం ఖాళీగా ఎందుకుంటాం, చుట్టుపక్కల ఏం జరుగుతుందో అన్ని రికార్డ్ చేయాలి కదా. వీళ్ళైతే రికార్డ్ చేసేస్తున్నాము. సో ఈ బయట ఉన్న ఏరియా ఉంది కదా, ఇదే యాక్చువల్లీ యాక్టివిటీ ఏరియా అనమాట. ఇక్కడ నుంచే మనం టేక్ ఆఫ్ అయ్యి యాక్టివిటీని ఫినిష్ చేస్తాము. సో ఇదే రన్వే అనమాట. సైడ్ ఉంది కదా అది రన్వే. అయితే ఈ డ్రాప్ జోన్ లో కేవలం స్కై డైవింగ్ కాదు, గన్ ఫైరింగ్ కూడా ఉంది. సో మనకి బ్యాటిల్ గ్రౌండ్ BGMIలో ఉండే అన్ని గన్స్ ఉంటాయి అనమాట. మనం సరదాగా ఈ యాక్టివిటీ కూడా చేయొచ్చు ఇక్కడ. అయితే ఈ రోజు మనం వచ్చేసి స్కై డైవింగ్ చేస్తున్నాం కదా మామ. ఇది రన్వే అనమాట. అది ఉంది కదా క్రాఫ్టర్, దానిలోనే మనల్ని తీసుకొని పైకి ఆల్మోస్ట్ 13,000 feet పైకి తీసుకెళ్లి అక్కడి నుంచి వదిలేస్తారనమాట. మనతో పాటు ఒక ట్రైనర్ వస్తాడు. సో ఇలా ల్యాండ్ అవుతాము. ఈ ల్యాండింగ్ కూడా ఇక్కడ ఏరియా ఉంటుంది, మార్కింగ్స్ అన్ని ఉంటాయి. సో ఇది వచ్చేసి ప్రిపరేషన్ హాల్ మామ. ఇక్కడైతే మనకి ట్రైనర్ పొజిషన్ ఎలా ఉండాలి, ఏమేం వేర్ చేసుకోవాలి, అన్ని మనకి ప్రికాషన్స్ అన్ని చెప్తారు. సో దీనికి కొన్ని సర్టెన్ లిమిటేషన్స్ ఉంటాయి. ఇదైతే వెయిట్ ఏరియా. సో మనం ఇక్కడ మొత్తం గార్డ్స్ అవన్నీ వేసుకొని ఇక్కడ ట్రైనర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, అవి తీసుకొని వెళ్ళాలి. ఇవైతే చూసారు కదా పారాచూట్స్, ఇవన్నీ ఎంత బాగా చేస్తున్నారు. ఎందుకంటే చిన్న తప్పు జరిగినా కానీ లైఫ్ థ్రెట్ ఉంటుంది మామ, లైఫ్ కి చాలా రిస్క్. సో అది వెయిట్ ఏరియా అనమాట. అక్కడ వెయిట్ చేస్తున్నారు నెక్స్ట్ బ్యాచ్. వీళ్ళది అయ్యాక మంది వస్తుంది అనమాట. సో నేనైతే అసలు ఏం చేస్తున్నారో చూడడానికి క్యూరియాసిటీతో ఇక్కడికి వచ్చేసాను. సో ఇక్కడ ట్రైనర్స్ ఉంటారు కదా, వీళ్ళు అంతా ఆల్మోస్ట్ 1 year 2 years ట్రైనింగ్ తీసుకొని సర్టిఫికేషన్ వచ్చాకే దీన్ని చేయడానికి పర్మిషన్ ఇస్తారనమాట. ఎందుకంటే ఇది చాలా చాలా రిస్కీ అడ్వెంచర్. ఈ గార్డ్స్ అన్ని వేసుకోవాలి, ఆ పారాచూట్స్ ప్రతిసారి చెక్ చేసుకోవాలి. అన్ని సేఫ్టీ చెక్స్ అయ్యాకే మనల్ని అయితే పంపిస్తారు. వీళ్ళు ట్రైనర్స్. ఇంకో ఇవే గార్డ్స్, హెల్మెట్స్, బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్ లాంటి వేసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో అయితే మన ముందు వెళ్ళే బ్యాచ్ లో ఇట్లా ఒక అమ్మాయి పరిచయం అయింది. ఈవిడ US మ్యాగీ అనమాట ఈవిడ. సో ఇప్పుడు ట్రైనర్ తో పాటు ఈవిడ వెళ్తుంది. అయితే ఈవిడ వచ్చాక ఈవిడ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కూడా కనుక్కుందాం మనం అయితే. My experience here was amazing. I in fact did not tell any of my parents or anyone at home that I'm doing this. So it gave me more adrenaline. Like no one knows that I'm here right now doing this in Thailand. Everyone here is just great. The service was great. Everyone was very helpful. Yeah, I loved it here. The flying was awesome. The free fall is like a feeling you can't describe. And just hanging out with the parachute also, like just 10 out of 10 experience. I would recommend to anyone who is in Thailand. Drop zone. Here we go. Let's go. నెక్స్ట్ మన ఎక్స్పీరియన్స్ అయితే చూద్దాం మావా. Where are you from? I'm from India, Hyderabad. What's your name? My name is Hari. What are you doing today? Today we are going to jump from 13,000 feet from the sky. Are you nervous? Sorry? No, I'm excited. Okay, big smile. See you in the sky. వెనుగాలై తిరిగేలే ఖండాలే దాటేస్తూ ఖగరాజై వాలే రారా రారా ధీరా ధ్రువతారా రారా స్వైరా సంచారా let it bang.
Globetrotter, 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 Globetrotter. ఈ విధంగా అయితే డ్రాప్ జోన్ లో ఫుల్ గా ఎంజాయ్ చేసాం మామ. వన్స్ ఇన్ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్. మీరు కూడా పటాయా వచ్చినప్పుడు అవి బీచ్లు పార్టీలు ఏమి ఎంజాయ్ చేస్తారు కానీ ఇలాంటి ఒక మంచి అడ్వెంచరస్ ట్రిప్ అయితే వెళ్ళండి. ఖచ్చితంగా లైఫ్ టైం మెమరీగా మిగిలిపోతుంది. మస్ట్ ట్రై. మీరు ఈ టికెట్స్ అవన్నీ ఆన్లైన్ లో కూడా బుక్ చేసుకోవచ్చు. బాయ్ ఫ్రెండ్స్.